శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవంబర్ 18, 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి రాహు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది. అలాగే చంద్రుని యొక్క బలము చాలా బాగుంది అని చెప్పాలి. మిగతా గ్రహాల బలాలు ఏమీ లేవు. మరి బలాలు లేనప్పుడు ఏం చెయ్యాలి? బలాన్ని పెంచుకోవాలి. శారీరకమైన అల్పత్వం ఏర్పడినప్పుడు ఏ విధంగా అయితే ఔషధ సేవ చేస్తామో, ఇలా గ్రహాల యొక్క స్థితులు సరిగా లేనప్పుడు తప్పనిసరిగా భగవన్నామ స్మరణని చేయాలి. వీలైతే నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. మన ఇష్టదైవాన్ని పూజించాలి. ఇంకా కొంచెం మాకు స్తోమత ఉంది అనుకుంటే నవగ్రహాల యొక్క హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే నవగ్రహాలు మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి అనేది మనందరికీ తెలుసు. మనం వాడుకలో కూడా అంటూ ఉంటాం, మన గ్రహచారం బాలేదు కాబట్టి మనకి ఇలా ఉంది అంటాం, ఏదైనా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు. కాబట్టి ఆ గ్రహచారం అంటేనే గోచారం. ఆ గోచారంలోనే గ్రహాల యొక్క స్థితులు అంత బాగా లేనప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహాలని బలోపేతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు భగవన్నామ స్తోత్రం అనేటటువంటి ఔషధాన్ని వాడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు ఉండాలి అనే రూలే లేదు కదా. ఒక్కొక్కసారి అనుకూలం అవుతాయి, ఒక్కొక్కసారి ప్రతికూలం అవుతాయి, ఒక్కొక్కసారి శుభాశుభ మిశ్రమం అవుతాయి. ఇప్పుడు ఇవాల్టి రోజున 2 గ్రహాలు మాత్రమే ఉన్నందువల్ల అనుకూలంగా ఇంకా కొంచెం గ్రహాల బలోపేతం జరగవలసింది. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఏదో ఒక పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. మనశ్శాంతిగా ఉంటారు. అలాగే ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఏది చేసినా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఊహించని విధంగా వచ్చినటువంటి ధనలాభాలు మిమ్మల్ని ఎలాగో అలరిస్తున్నాయి, ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నాయి. కానీ మీ ప్రయత్నాలు మీరు చేయాలి. ఏ ప్రయత్నం మీద, ఏ కృషి మీద, ఏ పనులు ముందరికి వెళ్ళాలో అవి ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసం కృషి మానవద్దు. అలాగే ఏదైనా అపవాదులు వచ్చినట్టయితే, మీ మీద అభియోగాలు వచ్చినట్టయితే కొద్ది కాలం వేచి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడే మనం వెంటనే రెవెంజ్ తీర్చేసుకోవాలి, వాళ్ళు ఒక మాట అన్నారు మనం కూడా మాట నేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉండవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ పూర్తి ఓర్పుతో మెలగండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. విడవకుండా చేయడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ దీనివల్ల చక్కటి మనశ్శాంతిని పొందుతారు. శుభం. మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రాచార్యుల వారు, ఇక షష్టంలో బుధుడు, కుజుడు, రవి, 6 గ్రహాలు వెరసి ఎంత అద్భుతంగా ఉన్నది అంటే జీవిత ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంది. అంటే జీవిత ప్రథమార్థం అంటే ఇప్పుడిప్పుడే జీవితంలోకి వచ్చి కాస్త వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఉన్నత చదువుల్లోకి వచ్చిన వారికి, ఇట్లాంటి వారందరికీ అన్నమాట. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలలో ప్రారంభం చేస్తున్న వారికి, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు మొదలు పెడుతున్న వారికి, ఇత్యాది వారికి, అంటే ఏ పనైనా ప్రారంభంలో ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఈ గ్రహాల మార్పులు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. చాలా చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగ జీవితంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ వెళ్ళండి. స్థాన చలనానికి అవకాశాలు ఉంటూ ఉన్నప్పటికీ మీకు అప్పుడే అంత తొందరగా అవకాశం రాదు. కానీ మీకైతే తెలుసు మనకు కూడా ఉంటుంది బదిలీ. అయితే ఇప్పుడు కాదు,
ఇంకొంచెం టైం పడుతుంది అని మీకు అర్థమైపోతూ ఉంటుంది. అతి జాగ్రత్తగా ఉండండి. పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, అలాగే ఏదైనా ధనము ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఇదంతా కూడా ద్వితీయార్థం అని చెప్తాం. అంటే జీవించి ఉండడంలో ప్రథమం ద్వితీయం కాదు, మన జీవనంలోనే కొన్ని పనులు ప్రథమము, కొన్ని పనులు ద్వితీయము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. మరి చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంకా మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేకపోవడం కారణం చేత స్థిరచరాస్తుల యొక్క వృద్ధి బాగుంది, వ్యక్తిగతంగా బాగుంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రాశిలో ఉచ్చలో ఉన్నారు ఆయన, ఇది చెప్పదగ్గ విశేషం. సంతానం బాగుంటారు, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, ధనము బాగుంటుంది. పితృవంశరీత్యా మీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే వాటికి పితృవర్గరీత్యా అనుకూలతలు దొరుకుతాయి. మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలం మీకు ఉంటుంది. ఎప్పుడు ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారికి వారి యొక్క మార్గం ఏమిటి అనేది సుగమం అవుతుంది. ఇంతవరకు గమ్యం ఏది అని ఆలోచించని వారికి ఇప్పుడు గమ్యం దొరుకుతుంది, ఒక డెస్టినీ దొరుకుతుంది. మనం ఫలానా విషయంలో దీన్ని మనం సాధించాలి అని ఆ సంకల్పం పెట్టుకుంటారు, దాని దిశగా పోరాడతారు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవాళకి ఇవాళే ఈ ఫలితాలు రావు కదా, ఈ సంకల్ప బలం అనేది ఏర్పడుతుంది. ఇక ఆ కృషి మీద ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా శోభిస్తారు, మరింతగా ప్రశాంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ 3 గ్రహాలు మంచిగా యోగిస్తూ ఉన్నాయి. దైవ కార్యాల మీద ధనము ఖర్చు పెడతారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. ఏదైనా కొనుగోలు అమ్మకాలు కూడా కొద్దిగా లాభించే దిశగా ఉన్నాయి. అయితే వీటితో పాటుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలు చాలా చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, ఏదైనా లాటరీలు అలాంటి వాటి మీద ధనం వెచ్చించే వారి కొరకు ప్రత్యేకంగా చెప్తున్నాను, అలాంటివి కానీ అతి జాగ్రత్తగా ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ విషయం అన్నమాట. నష్టాలు వచ్చేటటువంటిది కనిపిస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పరమైనటువంటి అభిమానం ఉంటుంది, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, అది మిత్రత్వం అవ్వచ్చు లేదా ఏదో ఒక అనుబంధం అవ్వచ్చు, వీటిని దెబ్బతీసే విధంగా ఉంది. ఇక్కడ రాహువు బాలేదు, కేతువు బాలేదు, శని గారు కూడా బాలేదు. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా అంతంత మాత్రమే. కాకపోతే స్వస్థానంలో ఉండి బాగున్నారు, కానీ తృతీయ స్థానం అవడం చేత అంత పూర్తిగా అనుకూలమైన వాతావరణం కాదు. ఇలా ఈ గ్రహాల యొక్క అననుకూలత, ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అననుకూలత ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ మీరు అదుపులో పెట్టుకోవాలి అనుకుంటే దైవనామస్మరణ చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ మేము అంత స్తోమత లేదండి, మేము చేయించుకోలేము అనుకునే పక్షంలో చక్కగా భక్తితో చేసుకునేటటువంటి ఏ పూజ అయినా, ఏ నామస్మరణ అయినా భగవంతునికి చేరుతుంది అనేటటువంటి నమ్మకం పెట్టుకొని స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మనసులో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ నెరవేర్చుకునే విధంగా దగ్గరికి వెళ్తున్నారు బాగా. ఇక అతి కొద్ది కాలంలోనే మీ ఆశ నెరవేరుతుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ, బుధ, రవి 3 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి.
అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. జీవితాశయం ఖచ్చితంగా నెరవేరేటటువంటి రోజులు, అన్నదమ్ముల సహాయ సహకారం పొందేటటువంటి రోజులు, ఊహించని విధంగా ధనము కలుగుతుంది, లేదా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, లేదా మంచి లబ్ధి కలుగుతుంది ఇత్యాదివి ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. మాట పరపతి పెరిగింది, కుటుంబం చాలా చాలా బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, అలాగే మీకు ఆత్మధైర్యం బాగా పెరిగింది. ఇవన్నీ కూడా మీ ఉన్నతికి కారణాలే అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. రాశిని చూస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచార విశేషము అంత పెద్ద గొప్పగా లేని కారణం చేత శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయినప్పటికీ శని గారి మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి శని గారి యొక్క దుష్టత్వం కొంత తగ్గింది. అయితే రాశి మీద శని గారి దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ ఆటంకాలు నెరవేరే విధంగా చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. తులారాశి. తులారాశి వారికి రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాశిలో చంద్రుడు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, అలాగే ఏకాదశంలో కేతువు బాగున్నారు. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కళాకారులు చాలా చాలా బాగున్నారు, దైవభక్తి బాగా పెరుగుతోంది, దైవం మీకు అనుకూలించారా అన్నట్టుగా ఉంది, కీర్తి ప్రతిష్టలు చాలా బాగున్నాయి, మీ మాటకి ఎంతో పరపతి పెరుగుతోంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కించిత్ జాగ్రత్త వహించండి, సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఎటువంటి పనులు మొదలు పెట్టి ఉన్నా మీరు వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది, ఉన్నత స్థితికి వెళ్తారు, ఉత్తమమైనటువంటి అభిరుచి కలవారు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, విజయావకాశాలని చేపడతారు, అనేక విధాల మీరు బాగున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం మాత్రమే అద్భుతంగా ఉంది, మరి ఏ ఇతర గ్రహాల యొక్క అనుకూలత లేదు. ఇలాంటప్పుడే మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యం ఉంటుంది కూడా, వస్తుంది కూడా. గురువుగారి బలం అంటే అది సామాన్యమైనటువంటి బలం కాదు. తన పంచమ దృష్టి చేత గురువుగారు చక్కగా మీకు ఆశీస్సులు ఇస్తున్నారు. ఇక్కడ మీరు ధైర్యంగా ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే, ఒక్క గ్రహమే కదండి బాగుంది, మిగతా గ్రహాల అననుకూలతే కదా అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఒక్క గ్రహమే అయినప్పటికీ మీరు చేసేటటువంటి పూజ వల్ల గాని, దానం వల్ల గాని, స్మరణ వల్ల గాని, లేదా ఏదైనా యజ్ఞయాగాలు చేస్తుంటే దాని వల్ల కానీ, ఇంకా వేరే ఏదైనా కళ్యాణం లాంటిది చేస్తున్నా కూడా మీకు మిగతా గ్రహాల యొక్క అననుకూలత పోయి అనుకూలత ఇచ్చే విధంగా గురువుగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్క టాబ్లెట్ వేసుకుంటే శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ఎలా అయితే తగ్గిపోతుందో, భగవన్నామస్మరణ అనేటటువంటి ఒక టాబ్లెట్ ని వేసుకోండి, ఆ నామస్మరణ చేయండి, శరీరంలో ఉండేటటువంటి ఇతరత్ర రుగ్మతలన్నీ పోయి నవగ్రహాల యొక్క ఆ దోషాల యొక్క పరిహారం జరిగిపోయి మీకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇది గురుబలం అంటే. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి. దైవం మీ వెంటే ఉన్నారు, జ్ఞానం సిద్ధిస్తోంది, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతోంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుంది, ఎలక్ట్రికల్ ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుంది, లేదా వీటికి సంబంధించిన వ్యాపారాలైనా బాగుంటాయి, టీవీల కొనుగోళ్లు అమ్మకాలు ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు ప్రశాంతమైనటువంటి సంతృప్తి కలిగించేటటువంటి అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఏకాదశ స్థానంలో శుక్ర చంద్రుల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, శని గారి యొక్క స్థితి అర్ధాష్టమంలో ఉంది, గురువు గారి యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉంది. ఈ అర్ధాష్టమంలో ఈ అష్టమంలో రెండు చోట్ల గ్రహాలు అంత అనుకూలంగా లేని కారణం చేత ముందర ఈ రెండు గ్రహాలకి కూడా శాంతి చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అంటే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, గురువులకి సేవ చేయండి, గురువుల ఆశీస్సులు తీసుకోండి. అలాగే శని గారి యొక్క దర్శనం చేసుకోండి,
ఆలయంలో శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇక మిగతా విషయాలన్నింట్లలోనూ ఓర్పుగా ముందరికి వెళ్ళండి. మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కళాకారులకి బాగుంటుంది. కళలలో మంచి ఉన్నతి లభిస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. అభివృద్ధి కనబడుతోంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. గురువు గారి సంచారం చాలా చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు అలాగే చంద్రుడు చాలా అద్భుతమైన ఫలితాలు. బుధ కుజుల యొక్క పరిస్థితి, రవి, వీరి ముగ్గురు కూడా లాభస్థానంలో ఉండడం. అసలు 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే వీరికి ఇక చెప్పవలసినటువంటి పని లేదు. అన్ని విధాల అనుకూలమే. ఎన్ని విధాలుగా వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం ఉంటుంది, ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, ఊహించని విధంగా కూడా ధనం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి. ఇక ఉన్నతి కలగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరమైన స్వేచ్ఛ బాగుంటుంది. అలాగే మానసిక పరమైనటువంటి ప్రశాంతత బాగుంటుంది. ఇది బాగుంది, ఇది బాలేదు అని లేకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ శివారాధన చెయ్యండి. చాలా ప్రశాంత జీవితం మీ సొంతం. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఏ గ్రహము అనుకూలంగా ఉంది అంటే ఒక శుక్రాచార్యుల వారు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు ఏవీ కూడా అనుకూలంగా లేవు. ఇలా అనుకూలంగా లేనప్పుడు సద్గురువుల యొక్క సేవ చేయడము, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము, మాతృమూర్తి గారికి సేవ చేయడము, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము చాలా చాలా మంచిది. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఆశీస్సులు ఇచ్చినా లేదా ఇద్దరు ఆశీస్సులు ఇచ్చినా అది భగవంతుని ఆశీస్సులతో సమానం. భగవంతుని ఇచ్చిన ఆశీస్సు ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అన్నమాట వీళ్ళ యొక్క ఆశీస్సులు కూడా. కాబట్టి దీనిని జ్ఞప్తి అందుంచుకొని ప్రవర్తించుకోండి. ఏదో ఆశించి మా అమ్మ నాకు ఏదైనా మంచి మాట మాట్లాడితే అది ఒక వరం అవుతుంది కదా అనేటటువంటి స్వార్థంతో చేయకండి. మనస్ఫూర్తిగా మా అమ్మగారికి నేను ఈ విధమైన ఏదో పాదసేవ చేస్తున్నాను లేదా కొంత సహాయంగా నిలబడుతున్నాను, అది మా అమ్మగారికి తృప్తి కలిగిస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీరు చేయండి. అధికమైనటువంటి ఫలాలు పొందుతారు. ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో గాని చాలా అప్రమత్తంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబ జీవితంలో కానీ ఏదైనా మీ మీద ఏర్పడేటటువంటి అభియోగాల విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో గాని పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా అమ్మవారికి పూజ చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని పూజించండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. కేతువు గారి యొక్క స్థితి సంచారము అద్భుతంగా ఉంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది అష్టమ స్థానంలో. 3 గ్రహాల యొక్క పరిస్థితులు మిమ్మల్ని చాలా అనుకూలం అయ్యేటట్టుగా చేస్తాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలతలు ఒక రోజు ఉన్నట్టుగా ఒక రోజు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ స్థిరమైనటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము, కేతువు యొక్క సంచారము ఇక్కడ అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా ఉన్న కారణం చేత పరిస్థితులు కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి ఏలినాటి శనిని సూచిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి శని గారికి తైలాభిషేకం చేయించాలి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. దుర్గ పూజ చేసుకోవాలి. మీరు ఏ పూజ చేసుకున్నా, ఏ నామం పఠించినా, ఎటువంటి దైవ కార్యం చేసినా అతి త్వరగా ఫలించేటటువంటి కాలం. పంచమ స్థానంలో గురుగారు ఉన్నారు కదా, నవమ దృష్టి రాశి మీద పడుతోంది. అందున శని గారి మీద కూడా పడుతోంది. రాశి మీద పడుతోంది. రాశి ఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. శని గారి మీద కూడా ఎప్పుడైతే గురువు గారి దృష్టి పడుతుందో శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ఫలితం తగ్గిపోతుంది. ఇది ఇక్కడ చెప్పుకోదగ్గ చాలా అద్భుతమైనటువంటి ఫలితం అన్నమాట. అంటే ఏలినాటి శని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుతాయి. అనేక విధాలుగా మీరు ముందంజలోకి వెళ్తారు. అంటే పట్టు విడుపు అంటాం కదా, ఆ పట్టు అనేది ఏలినాటి శనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు దృష్టి వల్ల ఇప్పుడు విడుపు అనేది మొదలయ్యి మీకు అనేక రకాలుగా ఆహ్లాదం కలిగించేటట్టుగా పరిస్థితులన్నీ ఏర్పడబోతున్నాయి. ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి, మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విలువైన వస్తువులు కొనగలుగుతారు. అలాగే
విజయావకాశాలని చేపడతారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ రోజంతా కూడా అత్యధికంగా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింత ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.